భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. తన 18 ఏళ్ల ప్రజాసేవ రాజకీయాల నుంచి విరమిస్తున్నట్టు వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటానని ట్వీట్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థి శశి థరూర్ చేతిలో ఓడిపోయారు. ఈ నెల 12న చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తగదని అధికారులకు చెప్పారు. ప్రమాణ స్వీకారం తర్వాత వరుస సమీక్షలు జరుగుతాయన్నారు. భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మన భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు బిల్ గేట్స్. రాష్ట్రపతి భవన్లో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆయనతో సహా 72 మంది ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కగా తెలంగాణ నుంచి 2 బీజేపీ, ఏపీ నుంచి 1 బీజేపీ, 2 టీడీపీ ఎంపీలకు కేబినెట్ లో చోటు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మొదట మోదీ ప్రమాణం చేసిన అనంతరం రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఘీ, రాజీవ్ రంజన్ సింగ్, శర్బానంద్ సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జ్యుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హార్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవియా, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సిఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్, మేఘలాల్, ప్రతాప్ రావ్ జావద్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రామ్దాస్ అధవాలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, వి సోమన్న, డాక్టర్ పెమసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేష్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టమ్టా, బండి సంజయ్ కుమార్, కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దుబే, సంజయ్ సేత్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందర్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మోహల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెటా ఉన్నారు. ఈ నెల 13న పాఠశాలను పునఃప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 12నే పాఠశాలలు తిరిగి తెచ్చుకోవాల్సి ఉండగా ఆ రోజున సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దాంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మలా సీతారామన్ మరోసారి ప్రధాని మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడోసారి కేంద్ర మంత్రిగానే కాకుండా ప్రస్తుత మోడీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఆమె ఉన్నారు. మోదీ గత కేబినెట్ లో ఆమె కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. తెలంగాణ పోలీసులకు సంబంధించిన వెబ్సైట్ల హ్యాకింగ్ కేసులో పురోగతి సాధించామని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క హ్యాక్ ఐ అప్లికేషన్ డేటాను చోరీ చేసిన హ్యాకర్ ను అరెస్ట్ చేసినట్లు రవి గుప్తా ప్రకటించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, తిరుపతి, అల్లూరు, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ త్రికాసు పెట్టడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని, రైతులను దగా చేయడం మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు హరీష్ రావు.